మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. గడిచిన దినాలు మమ్మల్ని ఎంతగానో కాశీ కాపాడ్డారు, అందును బట్టి వందనాలు. నైన్ ఇంతవరకు నీ పిల్లలైన వారి నోట చక్కని తొలిపలుకులు పలికారు, పాటలతో ఆరాధించారు, అందును బట్టి నీకు వందనాలు. ఇది విధంగా మరొకసారి కూడుకున్న ఉదయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, కుడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ మాటలు వినడానికి తాళ వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని నీ మాటలతో తెరవమని, వినటకును గ్రహించటకు మెలకువ కలిగే మనసును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, నా తోడు దాసులను, ఐదు సేవకులను, పెద్దలను నా సేవలో జ్ఞాపకం చేసుకొని ఇక్కడ నిలిచి ఉన్న నా నోట మీ మాట ఉంచి మీకే మహిమ తెచ్చుకోమని, నీ పాత్రగా నన్ను వాడుకోమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనండి ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని విషయాలు కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. లోక సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. లోక సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రలో కప్పివేయుడు, మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడాలని దీపస్తంభం మీదనే పెడతాడు. ఈ ఉదయ వేళలో కూడి ఉన్న మనమందరము ఈ సందర్భం గురించి ఆలోచిద్దామండి. ఓకే, వచ్చాం కదా దేవుడు అనుకొని, మరి దేవుడు చెబుతున్న మాటను ఆలోచిద్దాం. ఓకే, ఎవడైనాను దీపం ముట్టించైనా వెలిగించైనా ఒకటే భావం, ఒకటే. ఎవడైనా దీపం ముట్టించి కొంచెం కిందైనను మంచం కిందైనా పెట్టడు. మరి వెలిగించిన దీపం ఎక్కడ పెడతాడు? పైన పెట్టాలి. ఇంతకీ వెలిగించింది దేనికి? దీపం వెలిగించింది ఎందుకు? వెలుగు రావాలని. మరి వెలుగు రావాలని వెలిగించిన దీపము కొంచెం ఏం చేస్తుంది? కొంచెం కింద పడితే కప్పెడుతుంది కదమ్మా. ఇప్పుడు కనిపించాలంటే కప్పెడితే కనిపిస్తుందా? పైన పెడితే కనిపిస్తుందా? పైన పెడితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు కొంచెం కింద పెట్టడు అని పదం ఎందుకు వాడాడంటే, నువ్వు వెలిగించిందే కనబడడానికి, క్రాంతినివ్వడానికి. క్రాంతి ఇస్తాదని వెలిగించావు. మరి క్రాంతి ఇస్తాదని వెలిగించిన ఆ దీపము మళ్ళీ కప్పెట్టడం ఎందుకు? కప్పెడితే వెలిగించడం ఎందుకు? ఆలోచించాలి కదా, అంతే కదా. వెలిగించడం ఎందుకు, కప్పెట్టడం ఎందుకు? అవునా? వెలుగు అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ నైట్స్ ఉన్నాయి. నైట్స్ ఎందుకు ఆన్ చేసాము? కనిపించాలని. మనం ఉన్న ఒక క్రాంతినిచ్చే పని ఉంది, ఆ క్రాంతితో మనకు పని ఉంది కనుక నైట్స్ ఆన్ చేసాం. అవునా కదా? నైట్స్ ఆన్ చేసుకున్న పరమార్థం ఏంటి? క్రాంతినిచ్చే పని దానికి ఉంది, దానితో ఆ క్రాంతి ద్వారా మనకు పని ఉంది. పాయింటే కదా? అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఆలోచించాలండి. మరి దీపస్తంభం మీద పెట్టాలంటే, రేతులు అయ్యిందంటే, ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళాలంటే క్రాంతి కావాలి. అంటే వంటగదిలో నైట్స్ ఆన్ చేస్తారు, పనంతా చేసుకుంటారు. ఆ వంటగదిలో ఉన్నంతసేపు నైట్స్ ఆన్ చేసుకొని ఆ పని పూర్తి చేసుకుంటారు. వంటగదిలో పని ఉంది కనుక వంటగదిలో నైట్స్ ఆన్ చేశారు. అవునా కాదా? అందుకే వంటగదిలో బిగించుకుంటారు నైటు. హాల్లోకి వచ్చేటప్పుడు హాల్లో నైట్ ఉంటుంది,
హాల్లో ఉన్నంతసేపు హాల్లో నైట్స్ ఆన్ చేసుకుంటారు. అంటే హాల్లో కావచ్చు, కిచెన్లో కావచ్చు, బాత్రూంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం నైట్స్ ఆన్ చేస్తున్నామంటే ఆ క్రాంతి ద్వారా, ఆ క్రాంతిలోనే పని జరగాలి, పని చెయ్యగలము. అందుకే దేవుడు ఎంత గొప్పవాడంటే అండి, ఆది ప్రారంభంలో వెలిగించేటప్పుడే పెద్ద వెలుగు జ్యోతిని ప్రకాశించి ప్రజలందరూ తన పిల్లలు పని చెయ్యాలని ప్రారంభం అనేది వెలిగించాడు ఒక పెద్ద జ్యోతిని. అదే క్రాంతినిస్తుంది, అదే ఎండ. ఆ జ్యోతి వెలిగించలే కనుక పైన కింద నుండి మనము పనులు ఎలా చేసుకుంటాం? మన పనులు మనము చేయాలన్నా, దేవుని పని చేసి మయంపరచాలన్నా వెలుగు కావాలి కదా. అందుకే వెలుగు కలిగించి వెలుగు మంచిదైనట్టు చూశాడని రాయబడి ఉంది. అవునా కదా? అంటే ప్రతిదీ పైనే ఉండాల, కింద నుండి తేటగా కనబడాలంటే ఒక ఎత్తు పైన ఉండాల, మన ఎత్తుకు పైన ఉండాల. అందుకే ఈ నైట్స్ మనం ఇవన్నీ వెలిగించక ముందే దేవుడి వెలిగించి ఒక పెద్ద జ్యోతిని పైన పెట్టేశాడు. నైటు పని లేదు కనుక నిద్రపోతాం కనుక బెడ్ బల్బు చిన్న జ్యోతి, చంద్రుని పొగల పని తేటగా చెయ్యాలి కనుక, తేటగా చేసే పని కనబడాలి కనుక అందుకే పెద్ద జ్యోతి. అసలు వెలిగే లేదనుకో ఏ పని చేస్తాం చెప్పండి? కాసేపు దేవుడి పని పక్కన పెడదాం, మన గురించి కొంచెంసేపు ఆలోచిస్తే మనం ఏ పని చేయగలము? ఏ పని చేయగలమా? ఈరోజు కాలర ఎగరేసి గొప్ప గొప్ప వ్యక్తులు అనుకున్నాం, మేమే గొప్పవాళ్ళం అనుకుని కాలర ఎగరేసి చెప్తున్నారు. నేను కలెక్టర్ అయ్యాను, నా రెక్కల కష్టంతో నేను కలెక్టర్ జాబ్ చేస్తున్నాను. రైతు కాలర్ ఎగరేస్తున్నాడు, నా కష్టంతో నేను పొలం పండిస్తున్నాను. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు రోడ్ల మీద చూస్తే, ఉదయాన్నే లేచిన కారులు కానీ వెహికల్స్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఆఫీసులు చూస్తే, నా రెక్కల కష్టంతో నేను ఆఫీస్కి వెళ్ళి నా భార్య పిల్లలు పోషిస్తున్నాను అంటున్నారు. పొలం పనికి వెళ్ళే వాళ్ళు అంటున్నారు, నా రెక్కలు ముక్కలు చేసుకొని మా కష్టంతో మేము తింటున్నాం అంటున్నారు. ఇలా ఉదయాన్నే కోటి విద్యలని పేరు పెట్టుకొని కూటు కొరకని ఇల్లు విడిచి తరల వెళ్ళాలి ప్రతి ఒక్కరు 800 కోట్ల మంది తమ కష్టముతోనే బ్రతుకుతున్నాను అంటున్నారు తప్ప దేవుడి కష్టంతో బ్రతుకుతున్నామని ఒప్పుకోవట్లేదు. తమ కష్టం, మా కష్టం ఇది, మా కష్టంతో మేము బ్రతుకుతున్నామని. ఏమండి, ఇంటిలో బిగించుకున్నాము, నిజత్తని పవర్ ద్వారా ఈ నైట్లో ఆన్ చేసుకుంటున్నాం మన ఇంట్లో. మరి బయటకు వచ్చేటప్పుడు బయటకు పని మీద పేరుతో క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నామే, వాటర్ బాటిల్ తీసుకుని. ఆ పని మీద వెళ్ళడానికి నీకు పని మీద ఆ ప్రయాణానికి తోవ చూపించే ఆ వెలుతురు పైన ఎవరండి బిగించారు? ఒప్పుకోవాల్సిందే కదా. రైతు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, సామాన్యుడు కావచ్చు, అడుక్కున్న వ్యక్తి నుండి అధికారం వరకు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. దేవుడి కష్టమని వెలుతురులో మేము పనిచేసి బ్రతకగలమని. ఆ వెలుతురే లేకపోతే ఎలా బతుకుతాడు ఏండి? అసలు పొగలన్నది రాకపోతే ఎలా పని చేస్తాడు? ఎలా క్యారేజ్ కట్టుకొని నీ పని మీద వెళ్తావు? అంత చీకటమయం అయితే ఎలా పని చేస్తావు? ఆలోచించండి. అందుకే కదా రేత్రి చీకటి అయినప్పుడు నైట్ వర్క్ చేసుకోవడానికి, నైట్ వర్క్షిప్లకు వెళ్ళేవాళ్ళు, నైట్ డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, అది కంపెనీ వాడు కంపెనీ పెట్టుకొని నైట్ డ్యూటీకి వెళ్ళాలంటే అప్పుడు చీకట్లో వర్క్ చేయడు. పెద్ద పెద్ద నైట్ల ద్వారా నైట్స్ ఆన్ చేసుకుంటారు, క్రాంతి ఇవ్వాలా. ఆ క్రాంతి ద్వారా పని చేయగలరు. అంటే వెలిగి పని చేయడానికి మంచిది, అవునా కదా? చాలా మంచిది. ఇప్పుడు 800 కోట్ల మంది పని మీద వెళ్తున్న వారందరూ, ఈ పని మీద వెళ్ళిన వారందరికీ వెలుగు పైన బిగించి తమ పనులు జరిపించుకోవడానికి దేవుడు కృపే కదా.
కుండలు చేసుకున్నవాడు కావచ్చు, కుమ్మరు కావచ్చు, చెప్పులు చాపవాడు కావచ్చు, చెప్పులు తయారు చేసేవాడు కావచ్చు, కంపెనీ వాళ్ళు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే దేవుడు బిగించిన ఆ పెద్ద జ్యోతి, ఆ క్రాంతిలో నిండే దేవుడు బిగించిన ఆ క్రాంతిలో నిండి మనిషి బ్రతుకుతున్నాడు తమ పనులు చేసుకొని. కానీ దేవుడి ఉద్దేశం ఒకటండి, ఇక్కడ తమ పనులు చేసుకోవడానికి దేవుడు బిగించలా. తమ పనులు చేసుకొని బతికి బట్ట కట్టి కన్ను మూచిన తర్వాత కాలగర్భంలో కలిసిపోవడానికి కనలా. ఎంత కష్టపడి చేసింది దేనికి? దేనికి? దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేదని తండ్రి దగ్గర నుండి తనయుడిగా భూమి మీదకి పుట్టుక ద్వారా ఈ లోకానికి ప్రవేశించి ఉపమాన భావంతో చెప్తున్నాడు. ఈ లోకాసు సువార్త 8వ అధ్యాయం 16వ వచనములో, ఎవడైనా దీపము ముట్టించి కొంచెము కింద మంచము కింద అయినా పెట్టడు గాని లోపంలో ఉన్న మనుషులందరూ తమ పనులు జరిపించుకోవడానికి పైన దీప స్తంభం మీదనే పెడతారు అంటూ మరొక మాట్లాడుతున్నాడండి. చూద్దామండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుష్యుడు దీపం వెలిగించి మనుషులు అన్నాడు. మరి అందరికీ వర్తిస్తుంది ఈ పదము. మనుష్యుడు అని అనలేదు. మనుషులు అంటే భూమి మీద తన పిల్లలుగా కన్న పిల్లలందరికీ చెప్తున్నాడు. చెప్పడాకే కదా, నా అంతటా నేను రాని తండ్రి చెప్పడానికి వచ్చాను. యేసుక్రీస్తు వారు ఏమి చెప్తున్నారు? మనుషులు అని పదం తీసుకొని మాట్లాడుతున్నాడు. దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టెదురు. ఎందుకు దీపస్తంభం మీద పెట్టాలి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మళ్ళీ ఇక్కడ అందరినీ ప్రస్తాపన తీసుకొని మాట్లాడుతున్నాడు. ఇంటిలో ఉన్న అందరు పనులు జరిపించుకోవడానికి నువ్వు దీపం ముట్టించిన ఇంటిలో ఆ వెలుగు ద్వారా నీ పనులు చేసుకుంటే దేవుడు వెలిగించాడు. దేవుడు ఇల్లు ఎవరు? మనమే కదా. దేవుడు కట్టుకున్న ఇల్లు ఎవరు? మనమే. ఆ ఇంటిలో తన వెలుగును ప్రకాశించాలంటే దేవుడు వెలిగించిన వెలుగు ఉందండి. ఆ వెలుగు గురించి మాట్లాడుతున్న మాట పైన మాట్లాడుతూ కింద మాట్లాడతాడు. చదువు నాయన. మనుషుడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు కానీ ఇంటనున్న వారందరికి వెలిగించుటకు దీపస్తంభం మీదనే పెడతారు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. ఈ వెలుగు ఎవరు? వెలుగు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఏంటి? లోకములకు వచ్చింది వెలుగు. లోకములకి క్రీస్తు వెలుగు. వెలుగు ద్వారా ఇప్పుడు మనం వెలిగింపబడ్డామా, వెలిగింపబడలేదా? నిజమేనా? కన్ఫర్మ్. మళ్ళీ అడుగుతున్నాను, కన్ఫర్మేనా? మరి కన్ఫర్మ్ చేసేటప్పుడు మీరు పట్టుకున్న వాక్యాన్ని మీ తండ్రి మనసు మీ చేతిలో పెట్టుకొని కన్ఫర్మ్ చేసినప్పుడు మేము వెలిగింపబడ్డామని అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, వెలిగింపబడిన నీవు నీ వెలిగిని మనుషుల ఎదుట నీ వెలిగిన ప్రకాశింపనివ్వు. సత్క్రియలు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. ఆ సత్యమే వాక్యము. ఆ వాక్యము ద్వారా నిన్ను వెలిగించాడు. ఆ వాక్యమే కదా 2020 సంవత్సరాల కిందట శరీరాన్ని ధరించుకొని వాక్యం వచ్చింది. ఆ వాక్యమే క్రీస్తు అని పేరుతో వచ్చింది. ఆ క్రీస్తు తన మరణము ద్వారా మనుషులందరిని వెలిగిస్తే
వెలిగింపబడిన మనల్ని ఏం చేయమంటున్నాడు? మనుషుల ఎదుట మీ సత్క్రియలు ప్రకాశించేలాగన మనుషుల మధ్యకి వెళ్ళమంటున్నాడండి. ఒక మొక్కలో చెప్పాలంటే మనుషుల మధ్యకి ఇది దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు కదా, మంచం కింద పెట్టరు కదా. మనుషులందరూ పని చేసి కూడా ఒక పైన పెడతారు కదా, క్రాంతిని ఇచ్చేటకు. క్రాంతి ఇచ్చే పని జరగాలంటే పైన పెట్టాలి. అలాగే మనమందరం వెలిగింపబడిన మనం 4 గోడల మధ్య ఉంటే కుదరదంటున్నాడు. మరి వెలిగింపబడిన నువ్వేం చెయ్యాలా? వెలిగించాలి. వెళ్ళి అపరాధము చేత పాపము చేత ఆరిపోయింది ఆత్మను ఆలోచన ఆర్పేశాడు అపవాది. దురాలోచన దుష్టుడు ఆలోచనతో కులమని మతమని వర్గాలని వివిధ రకాలైన ఆలోచనలతో ఆత్మ సంబంధమైన ఆలోచన దైవత్వాన్ని ఆర్పేసి సిరిసేశాడండి అపవాది. ఇప్పుడు వెలిగింపబడి నువ్వేం చేయాలి? క్రాంతిని వెలిగించాలి. ఈ వెలుగు ప్రకాశించేలాగా ఈ మాటల వాక్యం వెలుగైన మాటలు నువ్వు వెలిగింపబడ్డావు. ప్రతి వారము దైవ దాసుల ద్వారా దైవ సేవకుల ద్వారా ఆయన చెప్పుతున్న మాటలు నువ్వు తలపోసుకుంటున్నావు. తలపోసుకున్న నీవు తలంపుల్లో పెట్టుకుని నీవు తలగడ కింద బైబిల్ చేసుకోకూడదండి. తలంపుల్లో పెట్టుకొని మనుషులు మన సత్క్రియలు చూసి ఎవరిని కనిపరుస్తారంట, ఎవరిని తెలుసుకుంటారట కింద మాట్లాడుతున్నాడు. చూడండి చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి ఎవరు, మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎవరు, అప్పుడు వాళ్ళ మనోనేత్రాలు వెలుగుతాయంట. దేవుడు ఎవరో తెలుసుకోని వారు మనోనేత్రాలు గురుడ్డితనం కలిగేసేసారు. అపవాది ఆలోచనలో నుండి, ఆ పాపమని బానిస నుండి, శరీరమని బానిస నుండి ఈ సత్యాన్ని ప్రకటించి వెలిగించే మాటలను ప్రకటిస్తే అప్పుడు అర్థమవుతాదంట. అర్థమయ్యి పరలోకం ముందున్న తండ్రి ఉన్నాడా, వారు మనోనేత్రాలు వెలిగించాలా. మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే లెగిసిన కంటే పొయ్యి వెలిగిస్తాం, నైట్ వెలిగిస్తాం. ఇవే తెలిసి తప్ప గ్యాస్ స్టవ్ సందర్భాన్ని బట్టి టెక్నాలజీ బట్టి మారిపోయింది. ఒకప్పుడు పొయ్యి, ఇప్పుడు గ్యాస్ స్టవ్ వేయం అంటే టెక్నాలజీ బట్టి వెలిగించడం కంటిన్యూ అవుతుంది తప్ప నిజమైన వెలిగిని నేను ప్రకాశించాను, బాప్టిజం ద్వారా క్రీస్తులోకి వచ్చాను, వెలిగింపబడ్డాను. మరి వెలిగింపబడిన నేను మనుషుల ఎదుట నా తండ్రిని నా సత్క్రియల ద్వారా తెలియపరచాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు అన్నారు కదా మేము నిజంగా వెలిగింపబడ్డామండి అని. మరి మీరు నిజంగా వెలిగింపబడితే దైవ దాసులుగా దైవ సేవకులే పని చేయాలా? దైవ దీనులే వెలిగింపబడిన వారే వెలిగించాలా సర్వలోకానికి వెళ్ళి? లేకపోతే సమస్త తన పిల్లలైన వారు వెలిగింపబడిన వారు అందరికీ బాధ్యత ఉందా? నిజమేనా? మరి ఇప్పుడు మనము దేవుడు పరలోకముందున్న తండ్రిని వారు తెలుసుకొని క్రీస్తులోకి రావాలి, వెలిగింపబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలే పౌలు గారి ద్వారా రోమయ్యలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులకి ఏం చెప్తున్నాడు చూద్దామండి. రోమాలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ మన మాదిరిగా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. చివరి మాటలు రోమా పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. వారు విశ్వసింపని వారికి ఎట్లా ప్రార్థన చేస్తారు? వినని వారు ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటింపబడిన వారు లేకపోతే వారు ఎట్లా వింటారు? ఈ మాటలు ఎవరితో ఎవరు చెప్పమంటున్నారు? ఎవరి గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? అనుచరులు మన సహోదరులండి ఏంటి దురాలోచనలతోని దుష్టుడు ఆలోచనలతోని
అపవాచకులుగా మార్చి, దుష్టులుగా మార్చి, పాపులుగా మార్చి, పనికిరానుగా మార్చి పాతి పెట్టుతున్న ఈ సమాజాన్ని మధ్యకెళ్ళి వారు మారాలంటే, వారు విశ్వసించాలంటే, వారు దేవుడికి ప్రార్థన చేయాలంటే, తండ్రి అని పిలవాలంటే ముందు ప్రకటించాలి కదా. ఏంటి, ప్రకటింపబడిన వాడు లేకపోతే, నువ్వు ప్రకటించకపోతే, నువ్వు వెలిగించలేకపోతే వాడు ఎట్లా వెలిగింపబడతాడు? నువ్వు ప్రకటించకపోతే వాడు ఎట్లా తండ్రికి ప్రార్థన చేస్తాడు? వాళ్ళు ప్రార్థన చేయాలన్నా, నీ తండ్రి గురించి తెలుసుకోవాలన్నా, నీ తండ్రి ఎవరో ఆయన వైపు తిరగాలన్నా బాధ్యత ఎవరి పైన ఉంది? ఇప్పుడు అదే చెప్తున్నారు. కంటిన్యూ చేయండి. ఎందుకనగా వారు విశ్వసింపని వారు ఎట్లా ప్రార్థన చేస్తారు? విశ్వసింపని వారికి తండ్రి అయిన దేవుడికి ఎట్లా ప్రార్థన చేస్తారు? విశ్వసించపోతే వినన వారు ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించిన వాడు నీవు లేకపోతే వాడు ఎట్లా నమ్ముతాడు? ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటిస్తారు? ఇంది విషయమై ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైన ఉన్నాయి. చివరి మాటలు కిందకి అని రాయబడి ఉంది. ఆయనను అందరూ సువార్తకు లోబడట్లేదు అంటే, ఒక మొక్కలో చెప్పాలంటే దేవుడి పనికి లోబడట్లేదు అని దేవుడి చెప్తున్నాడు. లోబడే తత్వం ఉందా? లోబడే తత్వం లేకుండా మనం బ్రతుకుతున్నామా? క్రీస్తు సంఘం అని సార్వత్రిక సంఘముగా పిలువబడుతూ సత్యములో బ్రతుకుతున్నాం మనం. ఒక్కడ ఉన్నాం, మనం ఆలోచిద్దాం. ఇప్పుడు సువార్తకి అయినా లోబడరని అంటున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. ఇప్పుడు మనం లోబడే పిల్లలుగా ఉన్నామా? లోబడన వారిగా ఉన్నామా? ఎలా ఉన్నాము? ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మేము వెలిగింపబడ్డాం, మనం వెలిగింపబడ్డాం. ఇప్పుడు వెలిగింపబడిన మనము ప్రకటించాలి అంటున్నాడు. ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా మారు మనసు పొందుతారు? వారు దేవుడి వైపు ఎట్లా తిరుగుతారు? వారు దేవుడి కోసం ఎలా ప్రార్థన చేస్తారు? వారు మనసులో ఎలాగా విశ్వసిస్తారు? వారు ఎలాగ క్రీస్తుని అంగీకరిస్తారు, బాప్టిజం తీసుకుంటారు? వారు హృదయంలోకి ఎలాగ ప్రకాశిస్తారు వెలుగు అంటున్నాడు. ఇదంతా జరిగి పాపమని చీకటిలో నుండి పరిశుద్ధమని వెలుగులోకి రావాలంటే పని జరగాలి. ఆ పని సువార్త పని. ఇది చెప్పాడు ఇందాక లోక సువార్తలో, మత్తయి సువార్తలో ఉపమాన రీతిగా యేసుప్రభు చెప్పింది ఇది. మనం మీరు వెలిగింపబడ్డారంటే ఎవరైనా సరే మీరు వెలిగింపబడ్డారు అంటున్నారు కదా, మీరు వెలిగించారు అంటున్నారు కదా, మేము వెలిగిస్తున్నాము, మేము వెలిగింపబడ్డాము మీరు అంటున్నారు కదా. ఎవరైనా ఒకవేళ వెలిగింపబడితే ప్రకటించకుండా అంటే మాట, ఇప్పుడు నేను ఆ మాటకు వాయిస్ ఇస్తున్నాను కాసేపు, అంటే ఉపమాన రీతికి కొంచెం వాయిస్ ఇస్తున్నాను. ఎలాగంటే మీరు ఎవరైనా వెలిగింపబడిన వారైతే 4 గోడల మధ్య ఆకారముతో తలుపులు వేసుకొని ఆగరు కదా. మీరు నిజంగా వెలిగింపబడిన వారైతే నోరు ఇప్పి మాట్లాడకుండా ఉండలేదు కదా. నిజంగా దేవుడి వెలుగు మీ మనసులోకి వచ్చిందంటే ఆ వెలుగు ప్రకాశింపకుండా ఉండలేరు కదా. ఎవరైనా ఉంటారా? ఏంటి, మీ ఇంటిలో ఒక పక్షి బంధిస్తే డోర్ వేస్తే ఉంటుందా? ఒక గేదెనే ఒక బర్రెనో కట్టేసి ఒక ఆవునో కట్టి తీసుకొచ్చి 4 గోడల మధ్య బంధిస్తే ఉంటుందా? ఏంటి, సృష్టిలో ఉన్న జీవే ఉండకపోతే జీవంగా దేవుడు నిన్ను కన్నాడమ్మా, మనల్ని కన్నాడు. మనం నిజంగా క్రీస్తులోకి వచ్చినప్పుడు క్రీస్తు యేసు ద్వారా వెలిగింపబడిన వారమైతే ప్రకటించకుండా ఎట్లా ఉంటున్నాము? అది పౌలు గారు అంటున్నారు, అయ్యో నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను విశ్వసించాను, నిజమైతే ప్రకటించాలి, అది బాధ్యత నా మీద. సువార్త ప్రకటించే భారం నా మీద ఉంది, మోపబడింది. ప్రకటించకపోతే శ్రమ. ఆ శ్రమే కన్ను మూస్తే నరకానికి వెళ్ళిపోతాననే శ్రమతో. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా వెలిగింపబడ్డామా? వెలిగింపబడితే బాధ్యత ఉండాలి కదా.
బాధ్యత ఉంది కదా, బాధ్యతే దేవుడి పని. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిలో ఉన్న సర్వలోకంలో ఉన్న మన సహోదరులకి దేవుడి మాటలతో కొందరినైనా వాళ్ళ మదిలో చెప్పి ప్రకటించి వెలిగించాలండి. అప్పుడే కదా వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న తలంపులు, వారికి ఉన్న దురాలోచనల దుష్టుడు ఆలోచన నుండి వెలుగులోకి వస్తాను. అలా రావాలంటే నువ్వు పంపబడాలి. పంపబడ్డ కోత విస్తారముగా ఉంది, పనివారు కావాలని కోరుచున్నాడు. ఆ పనివారి మనము, ఎరిగింపబడిన వారిమే మనమే ఎలిగించాల. ఎలిగి లేని వారికి చెప్పాలి. కొందరనైనా అగ్గిలో నుండి లాగినట్టు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడం నిమిత్తమే క్రీస్తు యేసులోని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం వచ్చాం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మనం ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ అడుగుతున్నాను, మనం నిజంగా ఎలిగింపబడ్డామా? విజయనగరం ఎక్కడ? నేను జయశాల పిడి సుందర ఆత్మీయ తండ్రి దగ్గరే నేర్చుకున్నానండి. సార్వత్రిక సంఘం దగ్గరే నేర్చుకున్నాను. వారి ప్రసంగాలే విన్నాను, వారి మాటలే విన్నాను, తలపోసుకున్నాను. 10 సంవత్సరాలు నేర్చుకున్న నేను దాసుకోడు కదా, ఎలిగించింది కొంచెం కింద పెట్టాలి కదా అని మాట ఉంది. మరి నిజంగా నేను వెలిగింపబడ్డానంటే, 10 సంవత్సరాలు నేర్చుకొని వెలిగింపబడ్డానంటే ఇప్పుడు నేను దాచుకోకుండా ఉండలేను. కానీ ఇప్పుడు ఏం చేయాలో? నిజంగా వెలిగించిందిగా, వెలిగింపబడిందని అయితే వెలిగివ్వాలి. నిజంగా నైట్లో పవర్ ఉంటే, ఈ వైర్ల మధ్య పవర్ ఉంటే, పనిచేసే తత్వం ఈ నైట్కు ఉంటే స్విచ్ చేయగానే అది వెలగకుండా ఉండదు కదా. ఆలోచించండి. నిజంగా మనం వెలిగింపబడిన వారం అయితే క్రీస్తులోకి వచ్చి ఈ మాటలు, దేవుడి మాటలు 26 పుస్తకాలు చదువుకుని దేవుని జ్ఞానం నిజంగా మనకు వంట పడితే, వంట వండుకున్న వంటగదిలో దాచిపెడితే పాడైపోతే ఎందుకు వండాలి? వండుకున్న దాచిపెట్టుకొని మూత పెట్టుకొని దాయం కదా, తినటానికి అనుభవించడానికి తినే అనుభవం. ఇది నిజమనుకుంటే దేవుడి మాటలతో జీవాహారమైన మాటలు మీరు భుజిస్తున్నారు, వెలిగింపబడ్డారు అంటున్నారు. మరి వెలిగింపబడింది చీకటిలో ఉన్న సమాజంలోకి వెళ్ళి వెలిగించమ్మా కొందరినైనా. ఆ వెలిగించడానికి ఎన్నో మారుమూల ప్రాంతాలు, ఎన్నో గ్రామాలు సువార్త పత్రికలు ముద్రించుకుంటూ నా వంతుగా ప్రకటించాలని వెలిగింపబడిన నేను కొందరినైనా నా బ్రతుకులో సువార్త ప్రకటించే బాధ్యత నా పైన ఉందో గనక, నేను నిజంగా వెలిగింపబడ్డాను గనక, వాడు వెలిగింపబడాలంటే నేను ఇల్లు చెప్పాలి గనక ఆ మాటలు తలపోసుకొని నేను అన్ని గ్రామాలకి, కర్నూలు జిల్లా ఎన్నో గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, పరదేశిగా యాత్రికులుగా ప్రకటిస్తున్నానండి. మరి మీ వంతు ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? మీరే ఆలోచించుకొని నిర్ణయించుకొని నిజంగా వెలిగింపబడ్డామంటే నన్ను సువార్త చేద్దాం, సువార్త ప్రకటించాలి, వెలిగించాలి. లేదంటే మినిటి మట్టుకు విన్నారంటే మోసపోతారనే వాక్యమే చెప్తుంది యాకోబు ద్వారా. మీరే ఆలోచించుకొని బైబిల్ అంతా యొక్క సారాంశం ఏంటంటే ఆదికాండం నేను ప్రకటన అన్న వరకు దేవుడి పని చెయ్యాలి, దేవుడి మాట వినాలి. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చింది, కట్టడలను శాసనాలు అంటే మాట వినాలా. కొత్త నిబంధనకు వచ్చింది 27 పుస్తకాలుగా ఇచ్చింది. మొత్తం సమస్తము దేవుడి పనిలో ఉండాలా, దేవుడి పని మాట వినాల. మాట వినటమే చదవటము, తలపోసుకోవడం, ప్రకటించాలి. ఇంది విషయమై మనం క్రీస్తులో ఏర్పడ్డాం. ఓకే, మీరు నిజంగా ఎలిగింపబడ్డారంటే, నేను ఎలిగింపబడ్డాను అన్ని జనుల్లో పరలోకం ముందున్న తండ్రి తెలుసుకునేలాగా సత్క్రియలు చేయడానికి వచ్చాను. మీరు ఆ సత్యమే సత్క్రియల ద్వారా ప్రకటిస్తారు, లేదా విడిచిపెడతారు, మీదే నిర్ణయం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. తండ్రి అని పిలుచుకునే ధన్యతని ఇచ్చినందుకు తండ్రిగా నీ మాటలు, కొన్ని మాటలుగా నీ పిల్లలైన వారికి వినిపించాలా తండ్రి. మీరు ఏమి చెప్పారో ఆ మాటలు తండ్రి అందచేసాం.
ఎత్తబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా వాళ్ళ హృదయాల్లో ఫలించేటట్టు సాయం నాయన తండ్రి. దైవ సేవకులుగా స్థానికగా సేవ చేస్తున్న తండ్రి అమ్మగారిని, తమ్ముడు, సహోదరి, జత పనివాడు సేవకుడిగా సేవ చేస్తూ యమన కాలంలో నీ కాడి మోస్తున్న తమ్ముడిని కూడా జ్ఞాపకం చేస్తున్న సేవని అభివృద్ధి చేయండి తండ్రి. వారి నోట మీ మాటలు చెప్తున్న ప్రతిసారి తండ్రి మీ పిల్లలైన వారు తలపోసుకొని వారి తలంపుల్లో పెట్టుకొని వాక్య ప్రకారం వారి బ్రతుకులో కొనసాగించడానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శాంసనాన్న గారిని, తన భార్యని, తన కుటుంబ సభ్యులు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి సంఘాన్ని పేరు పేరుని, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్తూ నాయన పేరు పేరుని దీవించమని వారి చేతి పనులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ అన్నయ్య గారు సంతోషాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించండి తండ్రి. నీ మాటలు ప్రకటించే దైవసేవకుడు కుటుంబాన్ని పేరు పేరుని దీవించాలి తండ్రి. నీకు వందనాలు. వారి సంఘాన్ని కూడా జ్ఞాపకం. మా ఆత్మీయ తండ్రి గారు ఇంత జ్ఞానాన్ని మాకు తండ్రి వెనక్కి తీసి అనేకమైన మాటలను పాఠాలుగా మాకు బోధించి నాయన మీ పిల్లలను వెలిగింపబడేలాగా మాకు చేసిన మా ఆత్మీయ తండ్రి గారు చేశారు. డాడీని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. నాయన ఆత్మీయ అన్నయ్య గారిని, ప్రసన్నని తండ్రి, ఇంకా డిప్యూటీ డైరెక్టర్ అన్నయ్యని, సావర వ్యతిరేక సంఘంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను వేడుకుంటున్నా. సేవని నేను తండ్రి స్థానికంగా సేవ చేస్తున్నా అమ్మగారిని, తమ్ముడిని అందరినీ పేరు పేరున మీ చేతులు కప్పు చెప్తే ఎత్తబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఫలించేటట్టు సహాయం చేయమని, మమ్మల్ని మీ పనిలో వాడుకోమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నన్ను అందరికీ వందనాలు. అమ్మగారికి, తమ్ముడికి వందనాలు.